Morning guys, welcome back to the channel. I hope all are doing great and fine. Andaru manchiga unnaru anukuntunnanu. So back to another train journey. So present nenaithe unnanu Vijayawada railway station baita. Ippudu board avutuna train vachi Golconda Express Guntur nunchi Secunderabad madhyalo aithe nadustadi Golconda Express. Train aithe platform number 10 ki aithe vastunani aithe announcement icharu. So nenaithe itla digi nenaithe veltunnanu platform number 10 ki general ticket తీసుకున్నా. నేను ఈ జర్నీ అయితే జనరల్ లో చేస్తున్నాను. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి అయితే వెళ్తున్నా. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి అయితే వచ్చినాను. సో నేను జనరల్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. నేను విజయవాడ ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి అయితే డెస్టినేషన్ సికింద్రాబాద్ కి అయితే వెళ్తున్నాను. సో నేను యాక్చువల్లీ శాతవాహన చేయాలి, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల నేను శాతవాహన మిస్ అయినా. అండ్ నేను గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నా, అది కూడా జనరల్ క్లాస్ లో. సో నేను ఒకసారి ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత మీతో షేర్ చేస్తాను ట్రైన్ డీటెయిల్స్. సో మన గోల్కొండకు లీడ్ చేస్తుంది లాలాగూడ WAP 730-317 లోకో నంబర్. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తో అయితే RSA అయితే ఉంటుంది మన గోల్కొండ. చైర్ కార్, జనరల్లో చైర్ కారు. నార్మల్గా మనం జనరల్ కాబట్టి ఈ చైర్ కార్లో వచ్చి 3:3 సీటింగ్ అయితే ఉంటుంది. సో నేను ఆ విండో సీట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ నెంబర్ వచ్చి 17201 గుంటూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అయితే నడుస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇదైతే రేక్ షేరింగ్ అయితే అవుతుంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తో అయితే రేక్ షేరింగ్ అయితే అవుతుంది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ మధ్యలో అయితే టైం టేకింగ్ వచ్చి 7 hours 55 minutes అయితే తీసుకుంటుంది. దగ్గర 8 hours అయితే కంప్లీట్ చేసుకుంటుంది గోల్కొండ ఎక్స్ప్రెస్. 22 హాల్స్ అయితే ఉంటుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ కి. యావరేజ్ స్పీడ్ వచ్చి 48 km/h అయితే ఉంది ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ కి. డిస్టెన్స్ వచ్చి 380 kilometers అయితే కవర్ చేస్తుంది 8 hours 22 హాల్స్ తోనైతే మన గోల్కొండ ఎక్స్ప్రెస్. నేనైతే జనరల్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మీకు కూడా జనరల్ క్లాస్ లో సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. విజయవాడ నుంచి రాను మనము మహబూబాబాద్, దోర్నాకల్ వెళ్తా కొద్దిగా మనకి ట్రైన్ అనేది ఫుల్ అవుతుంది. కోచ్ పొజిషన్ చూసుకుంటే 3 సెకండ్ సీటింగ్, ఒక AC చైర్ కార్, ఇంకోటి 14 అయితే జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి. జనరల్ క్లాస్లలో మీకు ఈజీగా అయితే సీట్స్ దొరుకుతాయి. దీని ఇనాగరేషన్ వచ్చి March 1st 1969 లో అయితే దీన్ని ఇనాగరేట్ చేశారు. మీతో కలుస్తా డిపార్చర్ లో. అండ్ దీంట్లో చూసుకుంటే ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అండ్ ఈ క్యాటరింగ్ అయితే ఉంటాయి. సో వెండర్స్ అనేది తిరుగుతూ ఉంటారు. ఫుడ్ ప్రాబ్లం అయితే ఉండదు. మాట్లాడుతుంటేనే మన గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయింది విజయవాడ నుంచి. సో గోల్కొండ డిపార్ట్ అయింది విజయవాడ నుంచి. జస్ట్ మనకి 5 minutes హాల్ట్ మాత్రం తీసుకుంది విజయవాడలో. చైన్ పుల్లింగ్ అయింది, డిపార్ట్ అయింది. దీన్ని కూడా చైన్ పుల్లింగ్. సో మెయిన్ గా విజయవాడ వచ్చి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియన్ రైల్వేస్ లోనే. టోటల్ ఇండియాలోనే టాప్ లిస్ట్ లో అయితే మన విజయవాడ జంక్షన్ అయితే వస్తుంది. విజయవాడ జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి గుడివాడ సెక్షన్ అలాగ అవుతుంది, అండ్ ఏలూరు సెక్షన్, విశాఖపట్నం సెక్షన్ అయితే అలాగ అవుతుంది, తెనాలి జంక్షన్, చెన్నై లేన్ అయితే అలాగ అవుతుంది, అండ్ గుంటూరు సెక్షన్ అయితే అలాగ అవుతుంది. మనమైతే వెళ్తున్నాము నాగ్పూర్ సెక్షన్. సో అందుకనే విజయవాడ అనేది మెయిన్ జంక్షన్. చెన్నై వెళ్ళే ట్రైన్స్ కానీ, హౌరా వెళ్ళే ట్రైన్స్ కానీ, న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్స్ కానీ, ప్రతి ట్రైన్ అయితే ఈ విజయవాడ అయితే మెయిన్ స్టేషన్ కాబట్టి దీనికి అయితే హాల్ట్ ఉంటుంది విజయవాడలో. మీరు జస్ట్ రైల్ ఫ్యాన్ కంటెంట్ కావాలి అనుకుంటే మీరు నా ఛానల్కి వచ్చారు. సో మీకు అనేది మంచి ట్రాక్ సౌండ్స్ కానీ, ఫ్లాట్ వీల్ సౌండ్స్ కానీ, స్టేషన్ స్కిప్స్ కానీ, 130 స్పీడ్ కానీ ప్రతి ఒక్కటి నా ఛానల్లో అయితే దొరుకుతుంది. నాట్ ఓన్లీ ట్రైన్ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో రైల్ ఫ్యాన్ కంటెంట్. సో బై టు విజయవాడ. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి డిపార్ట్ అయిపోయింది. అయితే చెప్పాను 22 హాల్స్ అయితే ఈ గోల్కొండకు ఉంటాయని చెప్పాను కదా. ఈ కొండాపల్లి, ఎరుపాలెం, మధీరా, బోనకాలు, ఖమ్మం, దోర్నకల్ జంక్షన్, గార్ల, మహబూబాబాద్, కేశముద్రం, నీకొండ, వరంగల్, కాజీపేట్, గణపూర్, జన్గావ్, ఆలేరు, భువనగిరి, చెర్లపల్లి, మౌలాలి, లాస్ట్ మన డెస్టినేషన్ సికింద్రాబాద్. ఇక్కడ మనం చూసుకుంటే లాలాగూడ, ఇంకా నా ఫేవరెట్స్ WDG4 డిపార్ట్ అయిపోయినాం విజయవాడ. కొండపల్లి తర్వాత మనకి ఫ్లాట్ 130 పర్మిషన్ అయితే దొరుకుతుంది. గుంటూరు నుంచి విజయవాడ అయితే 110 స్పీడే ఉంది. కొండపల్లి నుంచి 130 స్పీడ్ అయితే ఉంది చెట్లపల్లి వరకు.
సో అంకుల్ వాళ్ళు ఫోన్ కొట్టేస్తారు, జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. అంతటి స్పీడ్ అయితే ఉంటుంది కదా, మనమైతే చూద్దాము ఈ రన్ ఎలా ఉంటుంది, గోల్కొండ రన్ అనేది ఎలా ఉంటుందో. మీకు లాస్ట్లో అయితే రివ్యూ ఇస్తాను ఈ గోల్కొండ గురించి. సార్ మనం సికింద్రాబాద్లో అరైవ్ అయిన తర్వాత మీకు లాస్ట్ గోల్కొండ రివ్యూ ఇస్తాను, రన్ విషయంలో కానీ హిల్స్ కానీ ఎక్సెలరేషన్ కానీ ప్రతిదీ మీకు అయితే రివ్యూ ఇస్తాను ఈ గోల్కొండ గురించి. అప్రోచింగ్ కొండపల్లి అరైవ్ అవుతున్నాం లేదు. బ్యూటిఫుల్ కొండలు మస్తు అనిపిస్తుంది. చిన్న స్టేషన్ ఇది కొండపల్లి, కేవలం 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉండేవి. ట్రైన్ ఆగుతుంది, మనం ఇంకా ప్లాట్ఫామ్కి దగ్గరలో ఉన్నాము. కంప్లీట్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లో సరిపోదు, మొత్తం వెనకకైతే ఉంటుంది. మనమైతే దిగలేము, చాలా కిందికి ఉంది ప్లాట్ఫాము. 46 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ డైలీ వచ్చి 13 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. డిపార్ట్ కూడా అయింది కొండపల్లి నుంచి. భాగం జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉంటుందో ఉండదో, చిన్న భాగం మాత్రం ప్లాట్ఫామ్ పైకి ఉంది. మీకు సగం ట్రైన్ అసలు మొత్తం బయటనే ఉంది, ప్లాట్ఫామ్ బయటనే ఉంది అసలు మొత్తము సగం ట్రైన్. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్ కాబట్టి మనకి మల్టిపుల్ ట్రైన్స్ అయితే చూడడానికి ఉంటుంది. లూధియానా G9 WAG9 గూడ్స్ ట్రైన్.
20 minutes డిలేతోని మదిరా స్టేషన్కి అయితే వచ్చాము. టోటల్గా 86 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మదిరా స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి MDR. ఇక్కడ డైలీ వచ్చి 28 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. డివిజన్ అయితే చేంజ్ అయ్యాము. విజయవాడ డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ జస్ట్ మనకి 2 minutes హాల్ట్ మాత్రమే. అండ్ మీతో కలుస్తా డిపార్చర్లో. అండ్ మదిరా వచ్చి బెర్లిన్ రైల్ ఫ్యాన్. విజయవాడ నుంచి బెర్లిన్ రైల్ ఫ్యాన్ ఉన్నాడు కదా, అతని హోమ్ టౌన్. సో అతను కూడా మంచి రైల్ ఫ్యాన్. తన హోమ్ టౌన్ లోకి అయితే వచ్చాము. మీతో కలుస్తా డిపార్చర్లో. చూసుకుంటే 20 minutes డిలేతోనైతే మనం మదిరాకి అయితే వచ్చాము. ఇక్కడ మనం 86 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము గోల్కొండ ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్ జస్ట్ 2 minutes ఇట్లా ఆపింది అంతే. మదిరా నుంచి డిపార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి గూడ్స్ ట్రైన్ అయితే జింగ్ అవుతుంది. థర్టీ మినిట్స్ డిలేతోని ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ దిగే సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. చాలామంది అయితే ఖమ్మంలో దిగుతున్నారు. ఎంతమంది దిగితే అంతమంది అయితే ఎక్కుతారు. ఎందుకంటే ఇంటర్సిటీ కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది, సౌకర్యంగా. 131 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఖమ్మం రైల్వే స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి KMT. ఇక్కడ ఎంతమంది జనాలు దిగుతున్నారో సేమ్ అంతే మంది జనాలు అయితే ఎక్కుతున్నారు. ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది డీబోర్డ్ అయ్యారు సేమ్ అంతమంది అయితే మళ్ళీ అయితే బోర్డ్ అవుతున్నారు. సో మనం 30 మినిట్స్ డిలేతోనైతే ఖమ్మంకి వచ్చాము. ఇక్కడ డైలీ వచ్చి 131 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనమైతే తెలంగాణ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఖమ్మం. సో నార్మల్గా ఇంటర్మీడియట్ స్టేషన్స్లోనే ఎంటర్ అయిపోయినాము. బట్ మెయిన్గా మన స్టాప్ వచ్చి ఖమ్మం కాబట్టి ఖమ్మం నుంచి మనం అఫీషియల్గా అనేది తెలంగాణలో స్టేట్కి అయితే ఎంటర్ అయినాము. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ వస్తుంది, జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. అండ్ మీతో కలిస్తే డిపార్చర్లో. అండ్ ఇక్కడ వచ్చి జస్ట్ 2 minutes హాల్ట్ మాత్రమే ఖమ్మం. సో 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఖమ్మంకి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. అండ్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది ఖమ్మం నుంచి. యాజ్ ఎక్స్పెక్టెడ్ చెప్పినట్టే అయింది. ఖమ్మంలో అయితే మొత్తం ట్రైన్ ప్యాక్ అయిపోయింది. ఖమ్మం వరకు అక్కడక్కడ ఒక్కొక్క సీట్ ఖాళీ ఉండే. ట్రైన్ అనేది ప్యాక్ అయిపోయింది. మనమైతే డిపార్ట్ అయిపోయినాం ఖమ్మం నుంచి.
దోర్నకల్ జంక్షన్ బైపాస్ క్యాబిన్ ఇది. గూడ్స్ ట్రైన్ బైపాస్కి వెళ్ళిపోతాయి. లేన్ కనిపిస్తుందా? ఈ లేన్ భద్రాచలం రోడ్ సెక్షన్ తీసుకెళ్తుంది. అందుకనే మనకి దోర్నకల్ జంక్షన్ అని అంటారు. దోర్నకల్ జంక్షన్ టోటల్గా 153 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం దోర్నకల్ జంక్షన్కి. మీకు జంక్షన్ అని ఎందుకు అంటారో మీకు ఆల్రెడీ అరైవల్లోనే మీకు సెక్షన్ చూపించినాను. భద్రాచలం రోడ్ స్టేషన్ అయితే అలాగవుతుంది. 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. మీతో కలుస్తాను డిపార్చర్. దోర్నకల్ నుంచి డిపార్ట్ అయ్యాము. జస్ట్ ఇట్లా ఆగింది 2 మినిట్స్ కూడా ఆగలేదు సార్. ఇక్కడ 29 ట్రైన్స్ హాల్ట్ అవుతాయి డైలీ. ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. మెయిన్ లైన్ డిపార్చర్ చూడండి, యాక్సలరేషన్ ఫుల్ తీసుకుంటుంది. సో టోటల్గా 178 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం మహబూబాబాద్ స్టేషన్కి. 47 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. అండ్ స్టేషన్ కోడ్ చూసుకుంటే MABD. ఇక్కడ వచ్చి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. డైలీ వచ్చి 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. అండ్ జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎక్కుతున్నారు దిగుతున్నారు. డిస్టర్బెన్స్ ఎందుకని నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇవి ఉన్నాయా, ఇది వచ్చి PSR. ఇక్కడ కూడా ఒక PSR ఉంది. అక్కడ ట్రయాంగిల్ షేప్ లా కనిపించేవన్నీ PSRలు. ఏంటంటే పర్మనెంట్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్. మధ్యలో మనకి ట్రైన్ అక్కడక్కడ స్లో అవుతుంది. దాన్ని ఏంటంటారంటే అక్కడ వాళ్ళు బోర్డు పెడతారు. ఏదైతే బోర్డు పెడతారో దాన్ని వాళ్ళు టెంపరీ స్పీడ్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. దాని వల్ల ట్రైన్ అనేది 20 స్పీడ్ కానీ 30 స్పీడ్ కానీ 40 స్పీడ్ కానీ స్పీడ్ లో రిస్ట్రిక్ట్ చేస్తారు. ఆ స్పీడ్ లో అయితే ట్రైన్ అనేది వెళ్తుంది. ఇంక గోల్కొండ పేరు ఎలా వచ్చింది తెలుసా? అందరికి తెలిసిందే. హైదరాబాద్ లో గోల్కొండ ఫోర్ట్ అనేది ఉంది. అదొక హైదరాబాద్ కి ఒక మెయిన్ హిస్టారిక్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్. దానికి చూసుకొని ఇంకోటి కుతుబ్ షాహీ డైనాసిటీకి ఫేమస్. అలా చూసుకొని ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ ని సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో అయితే గోల్కొండ అనే నేమ్ అయితే తీసుకొని దీనికైతే వచ్చి పెట్టారు. సో అది అప్పటి నుంచి ఇక గోల్కొండ ఎక్స్ప్రెస్ తో అయితే రన్ అవుతుంది. మహబూబాబాద్ నుంచి డిపార్ట్ అయ్యాము. మహబూబాబాద్ కేసుదారం స్టేషన్ దగ్గరకు అయితే వచ్చినాము. సో చాలాసేపటి నుంచి ఇట్లనే హాల్ట్ తీసుకొని ఉంది అని అనుకున్నా, బట్ నా మైండ్లో క్లిక్ కాలేదు. విశాఖపట్నం ముంబై LTT అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఇంకా అయితే ట్రైన్ రాలేదు. ఓవర్టేక్ చూపిస్తుంది మీకు. సో విశాఖపట్నం ముంబై LTT వచ్చేసింది ఓవర్టేక్ చేయడానికి గోల్కొండని. వన్ అవర్ లేట్ అయితే నడుస్తుంది.
రైస్ పడ్డది వచ్చింది. టోటల్గా 238 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం వరంగల్ స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి WL. ఇక్కడ మనము 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 161 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనమైతే డిపార్ట్ అవ్వడానికి కూడా రెడీ ఉన్నాము. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ జంక్షన్ ఏంటంటే మనం వరంగల్ నుంచి సికింద్రాబాద్ సెక్షన్లోకి అయితే తీసుకుంటాం. సో మీకు చూపిస్తుంది అది డిపార్ట్ అయిన తర్వాత. సో వరంగల్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. 57 మినిట్స్ డిలేతోనైతే మన గోల్కొండ నడుస్తుంది. డిపార్ట్ అయినామో లేదో ప్లాట్ఫామ్ నంబర్ 1కి SCR LGD లాలాగూడ WAP 730237 ఈస్ట్ కోస్ట్ హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. జస్ట్ ఇట్లా వరంగల్ అయితే క్రాస్ అయినామో లేదో. మనకైతే చెన్నై రాజధాని అయితే సింక్ అవ్వబోతుంది. కాజీపేట్ లాంచ్ క్యాబిన్ అయితే క్రాస్ అయింది. మనం వరంగల్ నుంచి అయితే వరంగల్ కూడా క్రాస్ అయినాము. మధ్యలో అయితే సింక్ అవుతుంది. మీకు చూపిస్తాం చూడండి. త్రీ 7747 లాలాగూడ WAP 7 హజరత్ నిజాముద్దీన్ చెన్నై సెంట్రల్ రాజధాని. లాలాగూడ WAP 7 అయితే లీడ్ చేస్తుంది చెన్నై రాజధానిని. రాజధాని ఎక్సలరేషన్ తీసుకుంటుంది. అది కూడా క్లియరెన్స్ వచ్చేసింది. దాని కూడా అంటే మనం ఏదైతే ఈ సెక్షన్ ఉందో ఇది న్యూఢిల్లీ చెన్నై సెక్షన్. మనం సెక్షన్ వదిలేసి మనం సికింద్రాబాద్ సెక్షన్లోకి అయితే తీసుకుంటున్నాము. చూసుకున్నారా, లెఫ్ట్ అయితే తీసుకుంటుంది. లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటుంది మన గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇక్కడే చూసుకోండి, స్లోగా సికింద్రాబాద్ సెక్షన్లోకి అయితే తీసుకుంటుంది గోల్కొండ. ఇక్కడ స్లోగా WAP 4 సాయినగర్ షిరిడి మచిలీపట్నం వీక్లీ. ఇది ఓన్లీ థర్స్డే రన్ అవుతుంది. ఇప్పుడే జస్ట్ అది కాజీపేట్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయింది. మనం కాజీపేట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇట్లా మనము కాజీపేట్కి అరైవ్ అవుతున్నామో లేదో మనకి దూరంలో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక WAP 7 విత్ ట్రైన్ అయితే కనిపిస్తుందా? అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సికింద్రాబాద్ ధానాపూర్ ఇండియన్ రైల్వేస్ లోనే హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే ట్రైన్ ఇది. చాలా రెవెన్యూ వస్తుంది ఈ సికింద్రాబాద్ ధానాపూర్ నుంచి మన ఇండియన్ రైల్వేస్ కి. ఇకోర్ VSKP WAP 7 లీడ్ చేస్తుంది ధానాపూర్కి. కాజీపేట్కి అయితే వచ్చేసినాము. ధనాపూర్ ఎందుకు అంటారు తెలుసా? ఒక్కసారి మీరు జనరల్ క్లాసెస్ చూసుకోండి, అసలు ఎంత ఫుల్ ఉంది, ఎంత ఫుల్ ఉంది. జస్ట్ మీరు జనరల్ క్లాసెస్ చూసుకోండి. మీరు సికింద్రాబాద్ నుంచి ధనాపూర్ అటు సైడ్ వారణాసి వెళ్ళాలనుకుంటే బెస్ట్ ట్రైన్. బట్ మీరు స్లీపర్లు జనరల్ అసలు దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. వెళ్తే ఏసీనే బుక్ చేసుకుని వెళ్ళాలి. మీరు స్లీపర్లు
అయితే బిస్కెట్ అయిపోతారు. సో టోటల్గా 248 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కాజీపేట్ రైల్వే స్టేషన్కి. కాజీపేట్ జంక్షన్ అంటారు. అండ్ మన ధనపూర్ సూపర్ ఫాస్ట్ అయితే డివైడ్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక్కడ వచ్చి కూడా 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఢిల్లీ చూసుకుంటే 124 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అవుతాయి. కాజీపేట్ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. కాజీపేట్ జంక్షన్ ఎందుకు అంటే మనం వచ్చాము విజయవాడ వరంగల్ లేన్ నుంచి. అండ్ ఈ ధనపూర్ ఏదైతే వెళ్తుందో నాగ్పూర్ లేన్ అయితే తీసుకుంటుంది, అందుకనే జంక్షన్ అంటారు. మనమైతే వెళ్తున్నాం సికింద్రాబాద్ లేన్ లోకి. సో మీతో కలుస్తా డిపార్చర్ లో. మనకైతే కాజీపేట్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో 268 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసాం గన్పూర్ స్టేషన్కి. అండ్ ఇక్కడతో మనము 32 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము గన్పూర్కి. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చాము. డైలీ చూసుకుంటే 18 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ వస్తుంది. సో జనగాంకి అయితే వచ్చాము. ఇక్కడతో చూసుకుంటే 296 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. డిలే చూసుకుంటే 48 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో జనగాం స్టేషన్ కోడ్ వచ్చి ZN. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే వచ్చేస్తాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మీతో కలుస్తా డిపార్చర్లో. సో భువనగిరికి అయితే వచ్చేసినాము. విశాఖపట్నం సత్రాగంచి, విశాఖపట్నం చెర్లోపల్లి స్పెషల్ ఫేర్. ఎంటీ రేక్స్ అయితే ఇక్కడ పెట్టారు. టోటల్గా 333 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత 53 నిమిషాలు లేట్తో మనమైతే భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాము. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 26 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మన భువనగిరి రైల్వే స్టేషన్లో. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి చెర్లపల్లి, తర్వాత మౌలాలి అండ్ సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతాము. మీతో కలుస్తాను డిపార్చర్లో.
టోటల్గా 367 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము చర్లపల్లి రైల్వే స్టేషన్కి. 50 మినిట్స్ డిలేతోనైతే చర్లపల్లికి అయితే వచ్చాము. వన్ ఆఫ్ ద సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెర్మినల్ స్టేషన్ అయితే అయింది. సో నేను దీని ఇనాగ్రేషన్కి అయితే వచ్చాను. సో దాని వీడియో మీకు చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. ఫస్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో స్టేషన్ కూడా చూసుకుంటే CHZ 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డైలీ చూసుకుంటే 36 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 11 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతున్నాయి. ఇంకా రాను కొన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి కానీ, కాచిగూడ నుంచి కానీ, అండ్ హైదరాబాద్ ఇక్కడ నుంచి కానీ కొన్ని ట్రైన్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి. అందుకని ఒరిజినేటింగ్ లిస్ట్ అయితే పెరిగింది. సో ఇంకా రాను అయితే ఇంకా ఒరిజినేటింగ్ లిస్ట్ అయితే పెరుగుతుంది. మన చర్లపల్లి నుంచి కొన్ని ట్రైన్స్ అయితే ఇంకా వేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ సికింద్రాబాద్ కానీ, కాచిగూడ, హైదరాబాద్ డెక్కన్ ఇవైతే ట్రాఫిక్ కొంచెం పెరిగింది. దానివల్ల మనకి ఆ ట్రాఫిక్ని కొంచెం తక్కువ చేసామని ప్లాన్తో ఈ చర్లపల్లి అయితే చేశారు. సో ఫైనల్గా సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము. ఈ జర్నీ గురించి రివ్యూ చేసుకుంటే యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ అంత ఎక్సలెంట్ అని మరీ అంత బాగుంది అయితే నేను చెప్పాను. రన్ విషయంలో చూసుకుంటే అక్కడక్కడ 130 స్పీడ్ పోయింది, కానీ కంటిన్యూస్లీ 130 స్పీడ్ అయితే పోలేదు. టోటల్గా ఈ ట్రైన్ రివ్యూ చూసుకుంటే యావరేజ్ అనేది చెప్తాను. నార్మల్ కంపేర్డ్ టు అదర్ ట్రైన్స్ ఓకే. గోల్కొండ అయితే నార్మల్గా 380 కిలోమీటర్స్ జస్ట్ 10 అవర్స్లో కంప్లీట్ చేస్తుందంటే ఓకే. సో ఇంకోటి టికెట్ ఫేర్స్ అయితే మనం మాట్లాడుకుందాము. టికెట్స్ వచ్చి నేను జనరల్ క్లాస్లో వచ్చినా కాబట్టి నాకైతే 30 రూపీస్ అయితే పడ్డది. నార్మల్గా సెకండ్ సీటింగ్ కాస్టింగ్ వచ్చి 160 రూపీస్ అయితే పడుతుంది. చైర్ కార్ ఏసీ చైర్ కార్ కాస్టింగ్ వచ్చి అరౌండ్ 500 రూపీస్ అయితే కాస్టింగ్ అయితే అవుతుంది. 380 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము సికింద్రాబాద్ స్టేషన్కి. సో ఇక్కడతో మనము 26 మినిట్స్ డిలేతో అయితే సికింద్రాబాద్కి వచ్చాము. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. I see you, love you all. Signing off from Secunderabad. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Could've turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind.